తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? అక్టోబర్ మాసంలో మనకి మొదట అమావాస్య వచ్చినప్పుడు వీళ్ళ గ్రహణం అనేది ధనస్థానంలో పడుతుందమ్మా సింహం వారికి. కాబట్టి విదేశాల్లో నివసించేటువంటి వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల్లో పెద్దల విషయంలో అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రాస్యాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉంటాడో పర్టికులర్గా కొంచెం అది కూడా కొంత ఎప్పుడైతే మీకు కన్యా అంటే సింహం నుంచి 2వ స్థానం కన్య అయింది కాబట్టి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటి అంటే వీళ్ళు కొంచెం మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంత చూసుకోవాలి కొన్ని విషయాల్లో. అంటే అలాగా అంటే తొందరపడి ఎవరికి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిన వాళ్ళకి అప్పులు ఇవ్వడం లాంటివి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే 3లో శుక్రుడు ఉన్నందుకు ఎవరైనా కొత్త పరిచయాలు ఏర్పడడం, ఎవరైనా శ్రీమూర్తుల పరిచయం ఏర్పడడం కానీ, లేకపోతే ఏదైనా ఫైనాన్స్ మ్యాటర్స్ సంబంధించిన ఫైనాన్షియల్ వాళ్ళు పరిచయాలు ఏర్పడడం కానీ, బ్యూటీషియన్స్ అంటే అందానికి సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళ పరిచయాలు ఏర్పడడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఆ పరిచయం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాంబినేషన్లో ఉన్నప్పుడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సింహం వారికి ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే నీచపడుతున్నాడో, ఒక రకంగా చెప్పాలంటే నీచభంగ రాజ్యోగం కూడా జరుగుతుంది అక్కడ. చతుర్థాధిపతి అయినటువంటి కుజుడికి ఒక నెల రోజుల పాటు 20వ తేదీ నుంచి నెక్స్ట్ 20 వరకు కూడా. ఈ టైంలో ఏంటంటే కొంత తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడతాయి ఇక్కడ. అదేవిధంగా 12వ స్థానంలో నీచభంగ రాజ్యోగం జరిగినందుకు అసలు విదేశాలకి వెళ్ళరు అనుకునేటువంటి సందర్భాలు కూడా వెళ్ళడం జరగడము. అదేవిధంగా కొన్ని వివాదాలు ఏర్పడినప్పటికీ ఈ ఆస్తి ఇంకా రాదు తండ్రి గారిది అనుకున్నది కూడా రావడం, ఇట్లాంటివి కూడా ఇస్తుంది నీచభంగ రాజ్యోగం ఏర్పడినప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం 7వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొంచెం దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళడము. కాస్త అష్టమంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగానే ఏంటంటే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడైతే కుజుడు నీచ పొందుతాడో ఆ టైంలో అంటే 20వ తేదీ అక్టోబర్ నుంచి నెక్స్ట్ రాబోయే 20వ తేదీ వరకు కూడా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా కాస్త కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో వీరికి కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఓన్ హౌస్లో 13వ తేదీ వరకు 3వ స్థానంలో ఉంటున్నాడో ఆ 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏంటంటే కాస్త వేరే ప్రదేశానికి మారి ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. ఎందుకంటే 3వ స్థానం అనేటువంటిది ఏంటంటే ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం, అటువంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వీరికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, అసలు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది అంటే సర్వసాధారణంగా సింహలగ్నం కానీ సింహరాశిలో కానీ పుట్టారు అంటే పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే దత్తాత్రేయుడు ఆరాధన చేయడము. కాస్త గ్రహణం వచ్చింది కాబట్టి సహజంగానే కొంచెం ఈ నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యము లాంటివి దానం ఇస్తే చాలా మంచిది వీరికి. గురువుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 1 గంట సేపు చేయాలి, ఉదయం గంట సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహమైంది కానండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలు అవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః
ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మశనాశిని నమః. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే. అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం. పలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో పలానా రూపంగా ఉంటూ పలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లా. హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక జ్ఞానం కోసం చేయాలి. ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నాన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.